సందర్భాన్ని బట్టి కొందరు నేరస్తులవుతారు కదూ? బావా, ఈ సందర్భం అన్నది బాగా గుర్తుంచుకో. ఏదో ఒకరోజు నేనే ఒకడిని అడ్డంగా నరికి హంతకుడిగా మారతాను. ఆ కేసులో సందర్భమే కారణమని నువ్వు కోర్టుకొచ్చి నా కోసం సాక్ష్యం చెప్పాలి. నేను ఊరికంబం ఎక్కేటప్పుడు ఊరందరికీ దుర్మార్గుడినైనా సరే, నీకు మాత్రం మంచివాడినైతే చాలు బావా. ఏంట్రా హత్య? ఎవరా విరోధి? వివరంగా చెప్పు. ఏంటి ఆ వాగుడు? చెప్తానురా, విను. బావా, సత్యం సత్యం, బయట చాలా గొడవగా ఉంది. ఏమంటున్నావు? ఎవరో ఈ స్థలానికి ఓనర్ అంట, గూడాన్ని ఖాళీ చేయమని గొడవ చేస్తున్నాడు. గూడాన్ని ఖాళీ చేయాలా? వాడేవాడురా బావా మన గూడాన్ని ఖాళీ చేయమనేవాడు? అదే కదా. ఏంటయ్యా ఇది అన్యాయంగా ఉంది? ఉన్నట్టుండి గూడు అంతా ఖాళీ చేయమంటే ఎక్కడ పోయేది? ఎలా బతకాలయ్యా? ఎలా బతకాలని మమ్మల్ని అడిగితే ఏంటి? ఈ స్థలాన్ని మీకు ధర్మంగా రాసిమ్మంటారా ఏంటి? అయ్యా, కాస్త పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని ఇక్కడనే ఉండనివ్వండి అయ్యా. అమ్మా, ఇప్పుడు ఖాళీ చేయండి, మేము వెళ్ళి మనసు పెద్ద చేసుకొని ఆ తర్వాత వస్తాం. ఏయ్ జంబులింగం, మనసు ఇక్కడే పెద్ద చేసుకోవయ్యా. టూల్స్ తీసుకురాలేదయ్యా? పిలక నోరు మూసుకోవయ్యా. లాయర్ గారు, ఇన్నాళ్ళు ఫోన్లే పాపం అనుకున్నామని ఇక మీద కూడా అలాగే ఉండమని గొడవ చేస్తున్నారా? ఇలా చూడండి, ఇక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి గోకుల్ దాస్ గారికి పర్మిషన్ వచ్చింది. లా ప్రకారం ఈ చోటు వదిలేసి వెంటనే ఖాళీ చేయడమే న్యాయం. లేదా చట్ట ప్రకారం ఈ గూడాన్ని ఖాళీ చేయించడానికి ఆయనకి పర్మిషన్ ఉంది. ఆ తర్వాత మీ ఇష్టం. లెట్ మీ సీ. చూపించండి. మీ అంతటి మీరు ఖాళీ చేయలేదో మేమే గుడిసెలు కూల్ చేస్తాం చెప్తున్నా. ఎందుకు ఆపావు? ఏమన్నా చెప్పాలా? చెప్పం, అడుగుతాం. గూడాన్ని వెంటనే ఖాళీ చేయమంటే మేమేమైనా పనికిరాని వాళ్ళం అనుకున్నారా? ఉచితంగా నా స్థలంలో ఉన్నందుకు దానికి మీరే వానస్ అనుకుంటున్నారా? చాలా సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నాం కదా, అప్పుడెందుకు మీరు ఈ మాట అడగలేదు? చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నందువల్ల ఇప్పుడొచ్చి గొడవ చేస్తారా? ఇప్పుడొచ్చి గొడవ చేస్తారా అంట. ఏంటయ్యా ఉన్నట్టుండి పోరకు వచ్చిందేంటి ఊగిపోతున్నావు? తల అక్కడుంటే నువ్వేంటి తోక ఆడిస్తున్నావు? ఆయన ఆడించలేదు, అందుకే నేను ఆడిస్తున్నాను. ఆడిస్తే కత్తిరిస్తాం. ఏమన్నాను? ఆడిస్తే కత్తిరిస్తాను. అవును, మూసుకో. గోకుల్ దాస్తో మాట్లాడతాం. రేయ్, మా అయ్యగారిని పేరు పిడి పిలుస్తారా గాడిద? ఏయ్, రాగి అన్నావంటే టాప్ లేచిపోద్ది. టాపు అనుకో స్టాప్. ఏయ్, ఆ రోజు ఇచ్చిన అడ్వాన్సేరా, ఇప్పుడు మొత్తంగా ఇస్తాను. మనతో గొడవ పెట్టుకోకు, అంబు అనిపిస్తా. బెదిరింపులొద్దు, మ్యాటర్కి రండి. ఏంటి విషయం? ఇంతవరకు వీళ్ళు దయాభిక్ష అడిగారు, ఇప్పుడు మేము న్యాయం అడుగుతున్నాం. అనామతుగా వదిలేసిన స్థలంలో చెట్లు పెరిగితే నరికేయచ్చు, కానీ మనుషులుంటే నరికేనూ లేరు, గెంటేనూ లేరు. అదే మేం చెప్తున్నది. వేరే వాళ్ళ స్థలంలో మీకెలాంటి హక్కు ఉండదని చట్టం చెప్తోంది. సరేనయ్యా, ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ స్థలానికి ఎంత రేటు? నువ్వు ఊరుకో బావా, నేను డీల్ చేస్తాను. ఎంత రేటు నువ్వు అడుగుతున్నావా? నేను అడగకూడదా? నేను మగాన్ని కదా, అర్హత లేదా? ఏంటమ్మా వీడు? నీకంత శక్తి ఉందా బాబు? ఇవ్వగల శక్తి ఉంది బాబు. రే కుమార్, నీకేమైనా మతిపోయిందా? అంత డబ్బు మన దగ్గర ఎక్కడుందన్నయ్యా? చెల్లెమ్మా, అది ఉండాల్సిన చోట ఉంది, తేవాల్సిన టైంలో తెస్తాను. ఓకే మిస్టర్ గోకుల్ దాస్, కమ్ టు డీల్, కమ్ టు డీల్. ఈ స్థలానికి ఎంత రేటు? 2 lakhs. 2 లక్షలు అంతే కదా? మాట మార్చారు కదా? నువ్వు మార్చవు కదా? రాసి పెట్టుకో. ఒకే వారం 2 లక్షల రూపాయలు ఇచ్చి ముడి విప్పేస్తాను. కోర్టులో ముడి ఎలా విప్పేస్తావయ్యా? అయితే నీ పిల్లకేసుకో. అయ్యగారు, రై, వారంలోగా ఇవ్వలేదో ఈ గుడిసెలన్నీ నేలమట్టం అవుతాయి. జాగ్రత్త. మా అయ్యగారు ఎప్పుడైనా సరే చెప్పిందే చేస్తారు, జాగ్రత్త. అలాగండి. ఆ మాత్రం భయం ఉంటే చాలు. నిన్ను కొట్టడానికి భయం ఎందుకు రస్తా అన్నాసి? ఎవరిని పట్టుకొని అంత మాట అంటున్నావు? నిన్నేరా డిప్పం. అయితే సరే. ఏయ్ కుమార్, ఎవరిని నమ్మి 1 వారంలో డబ్బిస్తానని చెప్పావు? నన్ను నమ్ముకొని బావా, బ్యాంకులో డబ్బులున్నాయి, డ్రా చేస్తే పోయే. ఎక్కడుందన్నయ్యా మీ బ్యాంకు? ఇక్కడుంది మైనా తల్లి. ఈ బ్యాంక్ వర్క్ చేయడం మొదలు పెట్టిందంటే వెంటనే క్యాష్ వస్తుంది. లాయరు, నువ్వు పత్రాలు రెడీ చేయి. ఏమిట్రా దొంగతనం చేయబోతున్నావా? ఆ మాట అనకు, నాకు చెడ్డ కోపం వస్తుంది. రేయ్, 100-50 అంటే ఎక్కడి నుంచో తీసుకొస్తావు, వీళ్ళకి హెల్ప్ చేస్తావు నాకు తెలుసు. 2 లక్షలంటే? దాని గురించి నీకెందుకు, నువ్వు పత్రాలు మాత్రం రెడీ చేయి, నేను తీసుకొస్తాను. ఎలా తెస్తావురా? చెప్పిచావు, టెన్షన్తో చేస్తున్నాను నేను. లాయరు, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? మన సంగతి తెలుసుగా. పెట్రోల్ పోస్తే చాలు, ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది. అంతేనా? ఉందా? ఎవరా? మీరెవరేం దిగులు పడకండి, నీ పనులు చూసుకోండి, నేను వస్తా. రే జగ్గు, స్టాక్ ఉంది. రే జగ్గు, పారు
ఎవడ్రా ఆడు పారు పారనే దేవదాసు? పారు పారు ఇక్కడ ఇక్కడ. ఓరి నీ అంకమ్మ డెపో నువ్వా? ఏంటయ్యా దారి తప్పిలా వచ్చావు? నేనెప్పుడు పేదవాళ్ళ పక్కే. ఈ కథలే వద్దులే. ఇలా చూడు బారు, 2 లక్షలు ఇవ్వకుండా మన లెవెల్ కి ఈ గూడాన్ని ఖాళీ చేయకుండా ఉండేందుకు ఒక ప్లాన్ నా దగ్గర ఉంది. ఏటి నిజంగానా? నిజంగానే. మరెందుకు ఈ పీపాల దాక్కున్నా? ఆ ప్లాన్ నా దగ్గర నుంచి ఎక్కడ వెళ్ళిపోతుందో అని దీంట్లో కూర్చొనున్నానంతే. అయ్యో నా బంగారం. ఉండయ్యా మనోళ్ళు పిలుస్తాను గూడ వాళ్ళని. ఇదిగో రంగా ఎల్లయ్యా. చెప్పింది ఇప్పుడు ఎందుకు వాళ్ళందరినీ పిలుస్తున్నావు? మరేం చేయమంటావు? ఇలా చూడు బారు, ఏంటి? మైనా అని పిలువు. మైనా ఎందుకు? గుడ్డు పెట్టరా? ఛే, నోర్మి. మైనాని పిలవంటున్నా కదా. అదిగో మైనా వెళ్ళిపోతుంది. పిలువు పిలువు పిలువు. ఏ మైనా ఇలా రావే, ఇలా రా. ఏమిటక్క, ఇదిగో, ఏమైంది? వచ్చేసింది. ఓయ్ ముసలాడా, నీకిక్కడేం పని? మూసవడానుకో మనం గూడెం ఖాళీ చేయకుండా ఉండడానికి ప్లాన్ తీసుకొచ్చాడు పిలక. గూడెని ఖాళీ చేయకుండా ఏమిటిది? ఏటి చెప్తాను, అంతా నీ చేతుల్లోనే ఉంది. మైనా గనక అంటే చాలు, మా అయ్యగారు ఈ గూడాన్ని ఖాళీ చేయకుండా మిమ్మల్ని ఇక్కడే ఉండనిస్తారు. ఏంటయ్యా ఉమ్మని? అదే కదా. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఏమి లేదు, తమాషకు ఒకసారి నిన్ను మా అయ్యగారి దగ్గరికి తీసుకొని వెళతాను. నిన్ను కాదు, నిన్ను మా అయ్యగారి దగ్గరికి తీసుకెళ్తాను. నువ్వు కూడా తమాషగా నాతో పాటే మా అయ్యగారి దగ్గరికి రావాలి. ఊరికే తమాషకి మా అయ్యగారు నిన్ను రూములోకి పిలుస్తారు. ఊరికే తమాషకి నువ్వు కూడా రూమ్ లోపలికి వెళతావు. ఊరికే తమాషకి మీ యజమాని నా మీద చెయ్యి వేస్తారు. ఊరికే ఒక తమాషకి ఆయన మైనాని కౌగిలించుకుంటారు. కరెక్ట్ కరెక్ట్, చెప్పగానే టక్కును పట్టేసుకున్నారే. నీకు పట్టలిస్తాగా. కానండి. ఊరికే తమాషకి నిన్ను మేము దంచుతాం. ఒక్కగాడికి చెప్పు దెబ్బ ఏమిటో చూపిస్తాం. ఊరికే తమాషకి నిన్ను మేము దంచుతాం. ఒక్కగాడికి చెప్పు దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తాం. ఊరికే తమాషకి నిన్ను మేము దంచుతాం. ఒక్కగాడికి చెప్పు దెబ్బ ఎలా. అయ్యగారు అయ్యగారు అయ్యగారు, నేను గుమస్తానండి. తెలుసులేరా ఏమిటి అవమానం? అవమానం నాకు కాదండి, మీకే. మైనాను పట్టుకోరా అన్నారు, వాళ్ళే నన్ను బాగా పట్టుకొని ఈ అవతారంలో ఇక్కడికి పంపించారు. నువ్వు వచ్చావు గనక నిక్కర్తో వదిలేస్తున్నావు. అదే మీ అయ్యగారు వచ్చుంటే అది కూడా ఊడబెక్కి పంపించేవాళ్ళం అన్నారు సార్. గుడిసెల్లో వాళ్ళు అలా మాట్లాడారా? గుడిసెలో లేనండి ఇప్పుడు మాట్లాడేది, బంగ్లా వినాలండి అంతే. ఏంటి? ఈ అవమానానికి ఇంకో 2 రోజుల్లో సరైన సమాధానం చెప్తాను. పనికి మాలిన వాడు 2 లక్షలు ఎక్కడి నుంచి తెస్తారా? ఆ గుడిసెల్ని నేలమట్టం చేస్తానో లేదో చూడు. చెప్పినట్టుగానే 1 వారం పూర్తయిపోయింది. నాకు సంబంధించినంత వరకు నేను నిదానంగానే ఉన్నాను. కానీ అసలు నిదానమే లేకుండా మాట్లాడాడే ఆ జయకుమార్, వాడెక్కడా?